ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన శిరడి సాయినాథన్ ఆశీస్సులు ఉండాలని, మీరెప్పుడూ సంతోషంగా క్షేమంగా ఉండాలని ఆ బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంక ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి. బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, రేపటి రోజున నువ్వు ఎదురు చూసే శుభవార్త వింటావు. వీటిలో ఒక నెంబరు తాకు తల్లి అని అయితే మన బాబాగారు మన అందరి కోసం చాలా చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి. మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము. ఫ్రెండ్స్, తమ్మునేలు చూశారు కదండి, 3 నెంబర్స్ ఉన్నాయి కదా. మీరైతే బాబాగారిని స్మరిస్తూ ఒక నెంబర్ మనసులో అనుకోండి. అలాగే మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే మొదటి నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా అంటున్నారు. తల్లి, నీ మనసుకు సంతోషం కలిగించి తీయటి శుభవార్త చెబుతానమ్మా. నా మీద నమ్మకంతోటి 2 నిమిషాలు విను తల్లి. అన్ని విషయాలకి కూడా నేను బాధ్యత తీసుకుంటున్నాను. నువ్వు కోరింది జరగకుండా కష్టాల మీద కష్టాలు వచ్చి పడుతూ ఉంటే విసుగు చెందిపోయి ఉన్నావు కదమ్మా. ఇలా నిన్ను చుట్టుముట్టిన సమస్యల నుండి కాపాడేందుకు నీ బాబా తండ్రిని నేనే స్వయంగా నీ వద్దకు వచ్చానమ్మా. అంతేకాకుండా ఇక నీ జీవితంలో సమస్యలు కష్టాలు రాకుండా నీ జీవితానికి సంబంధించి ఒక మంచి రహస్యం చెబుతాను, జాగ్రత్తగా విను తల్లి. నేను చెప్పేది ఎవరి దగ్గర కూడా చెప్పకుండా అనుసరించు. ఎవరి దగ్గర కూడా మోసపోవద్దు, అవమానపడవద్దు. అన్ని సమస్యలకి కూడా పరిష్కారం చూపించి మంచి సలహాలను, మంచి మార్గాన్ని చూపిస్తానమ్మా. నువ్వు ఆశపడింది దొరకాలి అంటే కొద్దిగా కష్టపడాలి తల్లి. కానీ ఓటమి, మోసం నిన్ను వెంబడిస్తున్నాయి అని భయపడి నువ్వు చేసే పని నుంచి అస్సలు వెనకంజు వేయవద్దు తల్లి. మార్పు కావాలి అంటేనే కొన్నేటిని దాటి వస్తేనే విజయం అందుకుంటావమ్మా. కష్టాలను, అపజయాలను చూసి ఇక నా జీవితంలో మంచి రాదా అని నువ్వు భయపడవద్దు తల్లి. నాకు మంచి కాలం ఆరంభం అయ్యింది అని తెలుసుకో అమ్మా. ఇవన్నీ దాటి వస్తేనే జీవితం అని తెలుసుకోవాలి తల్లి. కష్టాలను, బాధలను, మోసాలను, అవమానాలను అన్నిటినీ కూడా దాటి తీరాల్సిందేనమ్మా. ఇప్పటి వరకు కష్టం, దుఃఖం అనుభవించిన నీకు ఇక మీదట ఆనందం, సంతోషం రాబోతున్నాయి తల్లి. నువ్వు అదృష్టాన్ని ఒక పెద్ద మొత్తంలో అందుకోబోతున్నావమ్మా. నువ్వు గెలవాలి అంటే ఏమి చేయాలో తెలుసా తల్లి? నీ వల్ల ఏది కాదు అనుకుంటున్నారో వాళ్ళ ముందు నువ్వు చేయవలసింది చేసి గెలిచి చూపించాలి. ఇక ఇలాంటి విషయాలు మాత్రమే నీ జీవితంలో జరుగుతాయి తల్లి. అంటే గెలుపు మాత్రమే నీ జీవితంలో ఉండాలి. అలాంటప్పుడు నిన్ను చూసి కొంతమంది వారవలేక నీపై ద్వేషాన్ని చూపిస్తారమ్మా. కాబట్టి కోపాన్ని తగ్గించుకుని మౌనంగా ఉండమ్మా. ఆ కోపం నిన్ను ఎంతకైనా దిగజార్చుతుంది. కాబట్టి నువ్వు కోపాన్ని అదుపులో ఉంచుకో అమ్మా. ఎవరైనా సరే నిన్ను దూరం పెట్టారు అంటే వారికి దూరంగా ఉండు. వారే నీ దగ్గరికి వచ్చేలా, నిన్ను అర్థం చేసుకునేలా అటువంటి సందర్భం నేను కల్పిస్తాను. ఎవరైనా నిన్ను పొగిడితే పొంగిపోవద్దు. నిన్ను హేళన చేసినప్పుడు కృంగిపోవద్దు తల్లి. అన్నీ కూడా మారుతాయి. అందరూ ఒకేలా ఉంటారు అని నువ్వు అనుకోవద్దమ్మా. కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. కాలం ఎప్పుడూ కూడా ఒకేలా ఉండదు. ఎవరైతే నిన్ను హేళన చేశారో, ఎవరైతే నిన్ను చులకనగా చూశారో వారే నీ దగ్గరికి నిన్ను వెతుక్కుంటూ వచ్చేలా నువ్వు ఎదగాలి తల్లి. అటువంటి సందర్భం నువ్వే కల్పించుకోవాలి. నీకు బాధ అని అనిపించినా, అవమానం అని అనిపించినా కన్నీరు అస్సలు బయటకు రానివ్వద్దు తల్లి. ఎందువల్లంటే ఆ కన్నీరే నీకు బలహీనత అయిపోతుంది. ఇక సహనంతో ఉండు. నీ బాబాని తలుచుకుని ఎదగాలి, జీవితంలో స్థిరపడాలి అని పట్టుదలతో ఉండు తల్లి. అప్పుడు నువ్వు వాళ్ళ ముందు ఒక మంచి స్థాయికి వస్తావమ్మా. మంచి స్థాయికి వచ్చేలా నువ్వు శ్రమించాలి. ఓటమి వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవాలి. ముఖ్యంగా విజయం వచ్చినప్పుడు చాలా అనుకువగా ఉండాలమ్మా. నేను చెప్పిన ఈ మాటలు గుర్తుంచుకుంటే నీ జీవితంలో కష్టాలు, సమస్యలు అనేవి అస్సలు ఉండవు తల్లి. నీ జీవితంలో ఎలాంటి చిక్కుముడులు, సమస్యలు రాకుండా నేను చూసుకుంటానమ్మా. ఇక ఎవరూ కూడా నిన్ను తాకలేనంతగా ఎదిగేలా నేను చేస్తానమ్మా. ఎవరైతే నీకు ఇష్టమవుతారో, ఎవరైతే నీకు నచ్చుతారో వారితో సంతోషంగా ఉండమ్మా. ఎవరైతే నీకు నచ్చరో, ఎవరితో అయితే నీకు ఇబ్బందిగా ఉందో వారికి సంతోషంగా దూరమైపో తల్లి. అప్పుడే నువ్వు సంతోషంగా ఉండగలుగుతావమ్మా. నిజాయితీగా, ధర్మంగా, న్యాయంగా ఉన్న నిన్ను ఎవరూ కూడా ఏమీ చేయలేరు తల్లి. నువ్వు అస్సలు దిగులు పెట్టుకోకమ్మా.
నీకు చిక్కులు కలిగించే విషయాలు, బాధ పెట్టే విషయాలు అస్సలు నీ దరికి నేను చేరనివ్వనమ్మా. నా మీద నమ్మకం పెట్టుకున్న నీకు నీ నమ్మకాన్ని నేను వమ్ము చేయనమ్మా. నీ ప్రార్థనలన్నీ కూడా నేను నెరవేరుస్తాను తల్లి. నువ్వు కోరిన సంతోషం నీకు అందిస్తాను. ఎలాంటి ఆపద నీకు రాకుండా నేను చూసుకుంటానమ్మా. నిన్ను ఆనందంగా ఉంచే బాధ్యత నాది. నీకు అంతా కూడా ఇకపై శుభకరంగా ఉంటుంది. నీ భవిష్యత్తు బంగారుమయమవుతుంది. కాబట్టి నేను చెప్పిన మాటలు గుర్తుంచుకుని పాటించి నా మీద నమ్మకంతో ఉండు. అప్పుడు నీ జీవితంలో గెలుపు నిరంతరం అవుతుంది తల్లి. గుర్తుంచుకో తల్లి, ఇకపై మనసులో ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా ఆనందంగా, ప్రశాంతంగా, సంతోషంగా ఉండమ్మా. ఫ్రెండ్స్, మొదటి నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా చెబుతున్నారండి. రెండో నెంబర్ తాకిన వారి గురించి ఏం చెప్పబోతున్నారో తెలుసుకునే ముందు మీకు ఒక చిన్న విషయం చెప్పాలండి. మీకు ఎటువంటి కష్టాలు, సమస్యలు ఉన్నా సరే, ఎటువంటి బాధలతో ఇబ్బంది పడుతున్నా సరే, ఇంక ఎన్ని పూజలు చేసినా సరే ఏమీ ఫలితం లేదు అని చాలామంది కూడా బాధపడుతూ ఉంటారు కదండి. కామెంట్స్ కూడా పెట్టుకుంటున్నారు. కాబట్టి బాబాగారే మీకు ఒక దారి చూపించారు అని అనుకునైతే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. మీ సమస్య ఏదైనా సరే తీరిపోతుందండి. ఈ గురువుగారికి చాలామంది అయితే చూపించుకుంటున్నారు ఫ్రెండ్స్. విదేశాల్లో ఉన్నవారు కూడా చూపించుకుంటున్నారు. వారికి కూడా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి మీరు కూడా ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారికి కాల్ చేయండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు జాతకం చెప్తారండి. వశీకరణ స్పెషలిస్ట్. ఫోన్ నెంబర్ వచ్చేసి 9989794560. మీ సమస్య ఏదైనా సరే, ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ మరియు పురుష వశీకరణ చేయబడును. చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును. మీ యొక్క ఎటువంటి సమస్యలకైనా సరే 24 గంటల్లో పరిష్కారం చూపిస్తారండి గురువుగారు. ఈ గురువుగారు ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు ఫ్రెండ్స్. కాబట్టి ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. నమ్మితే గనక అంతా మంచి జరుగుతుందండి. ఇప్పుడు రెండవ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా అంటున్నారండి. తల్లి, నీ శక్తి సామర్థ్యాల మీద నాకు ఎంతో నమ్మకం ఉంది. నీ వాళ్లకు, నీతో ఇన్ని రోజులు కలిసి ప్రయాణం చేసిన వాళ్ళకి నీ మీద నమ్మకం లేకపోవచ్చు. కానీ నీ శక్తి సామర్థ్యాలేమిటో నాకు తెలుసు తల్లి. నాకు నమ్మకం ఉందమ్మా. కాకపోతే ఎవరికో నీ మీద నమ్మకం లేకపోతే పర్వాలేదు, నీ మీద నీకే నమ్మకం లేకుండా పోతుంది. మరి ఎలా తల్లి? ఎందుకని అంతలా నిరాశ చెందిపోయి నిన్ను నువ్వే నమ్ముకోవటం మానేశావు? చూడు తల్లి, నీకు ఒకటి చెబుతాను, జాగ్రత్తగా వినమ్మా. ఆ విధంగానే జీవితం అంతా కూడా నడుచుకో. మొదట నిన్ను నువ్వు నమ్ముకో తల్లి. ఎందుకంటే నీ మీద నీకు నమ్మకం లేకపోతే నీకు ఏ పని చేసినా కూడా విజయం అనేది రాదు. అది ఎలా అంటే, నువ్వు ఏదైనా ఒక పని ప్రారంభించినప్పుడు ముందు నీ మీద నీకు సందేహం కలుగుతుంది. నేను చేయగలనా, విజయం సాధించగలనా అన్న అనుమానంతో ఆ పనిని మొదలు పెడతావు. అనుమానంతోనే ఆ పనిని ముగిస్తావు. నువ్వు అటువంటి సందేహం పెట్టుకుని ఆ పనిని ప్రారంభిస్తే ఎలా విజయం వస్తుంది తల్లి? అది అపజయం పాలై నిన్ను నిరాశకి గురి చేస్తుంది. అసలే నీపై నీకు నమ్మకం లేదు. ఇప్పుడు ఇంకాస్త తగ్గిపోతుంది. మొదట నిన్ను నువ్వు నమ్ముకో తల్లి. నీకు శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అని నీకు మరీ మరీ చెబుతున్నానమ్మా. తల్లి, నీ చుట్టుపక్కల ఉన్నవారి ప్రభావం నీ మీద అధికంగా ఉంది. నిన్ను నిరుత్సాహానికి గురి చేస్తూ ఉన్నారు. కొందరు నీ గురించి తెలియక అలా చేస్తే, ఇంకొందరు నీ గురించి తెలిసి, నీ తెలివితేటల గురించి తెలిసి ఎక్కడ మంచి స్థాయికి వెళతావేమోనన్న భయంతో కొందరు నిన్ను వెనకలాగే వాళ్ళు ఉన్నారు. కనుక ఎవరు ఏమనుకుంటున్నారు, ఎవరు నన్ను ప్రోత్సహిస్తున్నారు, ఎవరు నిరుత్సాహపరుస్తున్నారు అనేది నువ్వు అస్సలు ఆలోచించవద్దు. ముందు నీ మీద నువ్వు నమ్మకం ఉంచు. ఆ తర్వాత నేను ఏదైనా చేయగలను, సాధించగలను అని నమ్ము తల్లి. నేను నీకు తోడుగా ఉంటాను. నువ్వు ఏ పని చేసినా సరే అందులో విజయం సాధించటానికి కృషి చేస్తే దానికి తగిన ఫలితం నీకు కలిగేలా నేను చేస్తానమ్మా. ఎప్పుడూ కూడా ఎవరో వచ్చి నన్ను ప్రోత్సహించాలి, వారు దారి చూపించాలి, వారు సలహాలు ఇవ్వాలి అనే ఆలోచన ఎప్పుడూ కూడా పెట్టుకోవద్దు తల్లి. అలాంటప్పుడు ఎక్కడా కూడా నిజాయితీ అయిన సలహా దొరకదు. నీ మనసుకి నీకు తెలుస్తుందమ్మా, చేసేది సరైనదా కాదా అని. ఇక నీకు నమ్మకం లేకపోతే నన్ను తలుచుకో తల్లి. నీకు సరైన ఆలోచన కలిగేలా చేస్తాను. నువ్వు చేసే పనిలో మనసు పెట్టి చెయ్యాలి అని, తద్వారా విజయాలు సాధించి ఉన్నత శిఖరాలకు చేరాలి అని నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ అందిస్తానమ్మా. ఫ్రెండ్స్, రెండవ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా చెబుతున్నారండి. ఇప్పుడు మూడవ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి నీ చేయి వదిలేశాను అని
నన్ను నిందిస్తూ ఉన్నావా? నేను ఎప్పుడూ కూడా నిన్ను వదలలేదు తల్లి. నేను నీతోనే ఉంటున్నాను. నీ వెనకే తిరుగుతున్నాను. నువ్వు ఏ పని చేసినా సరే అందులో విజయం సాధించి నీతో ప్రయత్నం చేయిస్తున్నానమ్మా. మరి అంతగా మీరు నాతో ఉంటే ఎందుకు బాబా ఈ బాధలు కష్టాలు అని నన్ను అడుగుతున్నావు కదమ్మా. నేను నీతో ఉన్నంత మాత్రాన నువ్వు అనుభవించవలసిన కర్మలన్నీ కూడా వాటంతట అవి వెళ్ళిపోతాయా చెప్పు తల్లి. నేను నీతో ఉండేది నీ చెడు సమయంలో, నీ సమయం బాగా లేనప్పుడు నిన్ను జాగ్రత్తగా ఒక దారికి తీసుకురావటానికి నేను నీ చుట్టూ తిరుగుతూ ఉంటాను. ఎందుకంటే అటువంటి సమయంలో నీ మనసు ఎటువంటి చెడు ఆలోచనలు కానీ చెడు నిర్ణయాలు తీసుకోకుండా ఆపేది నేనే తల్లి. ఇది నువ్వు అర్థం చేసుకోకుండా నువ్వు పడిన కష్టాల నుండి విముక్తి చేయలేదు అని, పట్టించుకోవటం లేదు అని అనుకుంటూ బాధపడుతూ ఉన్నావు. అది ఎంతవరకు నిజమో నువ్వే ఆలోచించమ్మా. ఇంత కష్టకాలంలో కూడా ఈ రోజు వరకు ధైర్యంగా నిలబడ్డావు. ఏదో ఒక రకంగా నీకు రోజు గడుస్తుంది. అటువంటప్పుడు నేను నీతో ఉన్నట్టా లేనట్టా తల్లి. నేను కనుక ఈ కర్మలన్నీ ఇప్పుడే తీసివేస్తే నువ్వు మరలా మరలా అనుభవించవలసి వస్తుంది. కానీ నేను అనుకున్నది ఏమిటి అంటే, ఇన్ని రోజులు అనుభవించావు కదా, ఇంకొద్ది రోజుల్లో నీ చెడు కర్మలన్నీ తీసివేసి వాటి స్థానంలో మంచి కర్మలను ప్రవేశించాలి అని. దాని వలన నువ్వు జీవితాంతం ఆనందంగా సంతోషంగా జీవించాలి అని తల్లి కూడా ఆశపడుతున్నానమ్మా. ఇక నీ జీవితం అంతా కూడా సుఖ సంతోషాలతోనే నిండిపోయి ఉంటుందమ్మా. ఇకపై ఏ జన్మలోనూ కూడా నిన్ను ఎటువంటి చెడు కర్మలు కూడా అంటవు తల్లి. నీ కష్టాలన్నీ ముగిసిపోయే సమయం ఆసన్నమైందమ్మా. అతి త్వరలోనే నీ చెడు కర్మలన్నీ కూడా తొలగిపోయి నీ భవిష్యత్తు బంగారుమయం చేసుకోబోతున్నావు. సుఖ సంతోషాలతోటి జీవించబోతున్నావు. కనుక శాంతంగా ఉండు తల్లి. నువ్వు అనుకున్నట్లే సమస్తం జరుగుతుంది. నువ్వు అనుకున్నట్లు జరిపిస్తాను అని నేను నీకు సత్యప్రమాణం చేస్తున్నానమ్మా. ఆనందంగా జీవించాలని, నీ కుటుంబంతో కలిసి హాయిగా జీవించాలని నా ఆశీస్సులు నీకు అందిస్తున్నానమ్మా. ప్రతినిత్యము కూడా నా నామం జపిస్తూ ఉండు. నా విభూది ధారణ చేస్తూ ఉండు. నా సాయి సచ్చరిత్ర పారాయణం చేస్తూ ఉండు. నా కథలు, నా సందేశాలు, నా మాటలు వింటూ ఉండు తల్లి. నీకున్నంతలో పేదవారికి సహాయం చేస్తూ ఉండు. నువ్వు చేయవలసింది ఇదే తల్లి. ఇలా ఉంటే నీ జీవితం అంతా కూడా ఆనందంగా సంతోషంగా ఉంటుందమ్మా. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.